హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కాకరకాయ కర్రీ ఎలా అయినా చేస్తా చూడండి. ఇది షుగర్ పేషెంట్లకైతే చాలా ఇష్టమైన వంటకం. ఎందుకంటే వాళ్ళు కాకరకాయ తప్ప ఇంకేం తినొద్దు కదా. మా సింటోళ్ళకైతే తినబుద్ధి కాదు. ఎందుకంటే కాకరకాయ అంటేనే చేదు వస్తువు అనే ఒక మైండ్లో బండ గుర్తులా పడిపోయింది మాకైతే. నాకు ఎవ్వరి సంగతి ఎందుకు కానీ అయితే కాకరకాయ అంటేనే వామిటింగ్ వచ్చేస్తుంది. అంత అసహ్యం నాకైతే. కాకరకాయ తిందామంటే నోట్లో పెట్టబుద్ధి అదంత ఘోరంగా వస్తుంది నాకు. కానీ మా వైఫ్ చూసి నేను ఏదో కాకరకాయ కర్రీ చేస్తున్నా అన్నది. ఎవరికంటే మీ మమ్మీకి చేస్తున్నాను అంటే సరే చెయ్యు అని అన్నా. మేము మమ్మీకి ఎందుకు పెడుతున్నాం మరి అనొచ్చు మీరు. మా మమ్మీకి షుగర్ ఉంది, అట్లని కాకరకాయ మాకు చాలా ఇష్టం. మా భార్య చేసిన పావుకల్లా కాకరకాయ మంచిగా చేస్తుంది అంటుంది మా మమ్మీ. అంత మంచిగా ఏం చేస్తావు అని అంటే, నేను చేస్తే చేదు ఉండదు, అట్లని అత్తమ్మ మంచిగా ఉందంటది అని మా భార్య అన్నుండే. సరే చెయ్యి మరి, ఒకసారి వీడియో తీసి అందరు చూపిస్తా, కాకరకాయ మంచిగా అయితే చూద్దామని నేను అన్నా. సరే పట్టాలి స్టార్ట్ చేసింది. ముందు పొయ్యి మీద ఉన్న బాగుంది వేసేసుకుంటే మంచిగా నీట్గా వేగించాలి. ఎందుకంటే కొంచెం కరకర అంటదంట, విత్ చేదు కూడా పోతుందంట. అది చేదు బాగుంటుంది కదా, చేదు కూడా కొంచెం తగ్గుతుంది అంట. అట్లా మా భార్య అట్లా వేసింది. ఇలా వేసిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని నూనె పోసేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుని చూడండి. మిరపకాయ వేస్తుంది. మిరపకాయ మంచిది కదా అంటే, కారం ఉంటే చేదు కొంచెం తగ్గుతుంది, కారం లేకపోతే చేదు అట్నే ఉంటుంది. నేను చేసేది చూడని మా భార్య అని ఉండే. అట్లా నేను కూడా సైలెంట్గా ఉండిపోయినా, ఏం మాట్లాడలేను. ఇక వాళ్ళతో గెలవలేం కదా, ఉవ్వలేం సార్ అంతే. ఇక కాకరకాయ మంచిగా ఇట్లా ఫ్రైలా చేసి ఆయిల్ పోసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. 1-2 సార్లు కలుపుతుంది చూడండి. మిరపకాయలు కూడా వేసింది. మిరపకాయలు వేసి మంచిగా నీట్గా కలుపుకుంది. ఇట్లా కలుపుకున్న 10-15 నిమిషాలు ఆగాలి. ఎందుకంటే అది ఆయిల్ అనేది మంచిగా పట్టాలంట కాకరకాయకు. ఇట్లా ఆయిల్ పట్టిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. పసుపు చేదు కొట్టేస్తుంది అంటారు. ఏమో నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు నిజం చెప్పాలంటే. కానీ చాలామంది అంటారు అని నేను చెప్తున్నా. ఏదో ఒకటి చెప్పాలని ఉద్దేశంతోనే చెప్తున్నా అంతే. ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత టమాటా వేసేసుకుని చూడండి. టమాటా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. టమాటా ఎప్పుడైనా సరే టమాటా ఉడికిందనుకో కూర టేస్ట్ అలాగుంటుంది, ఉడకపోతే టేస్ట్ అలాగుంటుంది. ఎప్పుడైనా టమాటా ఉడికేదాకా ఆగాలి. మనం అగుడువాడి దన్న తిప్పేసినాం అనుకో, ఆ టమాటా ఉడకదు, ఆ టేస్ట్ కూడా అంత బాగుండదు. ఎప్పుడైనా కర్రీ మంచిగా ఉడికేదాకా కట్టాలి. మా వైఫ్ కూడా అదే అన్నది. నేను చూసిన కాడికి కూడా చాలా అంతే, చాలా వీడియోస్ అంతే, చాలా కర్రీస్ అంతే ఉండే. ఇక టమాటా వేసిన తర్వాత కళ్యాణాకు వేసేసుకుని చూడండి. టమాటా ఎప్పుడైనా బాగా ఉడకనియాలి. టమాటా మొత్తం ఉడికింది అనుకో కూర టేస్ట్ అలా ఉంటుంది, అలా లెవెల్ ఉంటుంది. అది అంతే. అది ఆ టమాటాకున్న ఒక స్పెషల్ క్వాలిటీ అనొచ్చు నన్ను అడిగితే. ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కళ్యామాకు వేసేసుకున్నా కదా, అది టమాటా మొత్తం వేగేదాకా టమాటాను మంచిగా కలుపుతుంది చూడండి మా వైఫ్. ఇది ఒక్కరి కోసమే కర్రీ, అందుకని అంత పెద్ద బౌల్ని చిన్న బౌల్లో పెట్టమంటే చిన్న బౌల్లో కరెక్ట్ ఉడకదు, మొత్తం పట్టేస్తుంది అన్నది. కానీ పెద్ద బౌల్లో పెట్టినానికి అదే పరిస్థితి అయింది. ఇక మొత్తం అంటుకైనట్టు అయిపోయింది. అదైతే కింద మసాలా ఉంటాయి కదా, అట్లా అయింది అది. ఏ కథం ఇట్లా మంచిగా కర్రీ ఉడకనియాలి. ఈ టమాటా మొత్తం ఉడికింది చూడండి. అన్ని ఐటమ్స్ వేసేసింది మా భార్య అయితే. ఇక మంచిగా కలుపుకుంటుంది, 1-2 సార్లు మంచిగా కలుపుకుంటుంది. కత్తని టేస్ట్ బాగా వస్తుందంట. అది చేదు పోవాలన్నా అని ఉడకనియాలి. మనం ఉడకనియకుండా దన్న చేస్తే ఖరాబ్ అవుతుంది కర్రీ అని ఉండే. నేను కూడా సైలెంట్గా ఉండిపోయినా. చూడండి కర్రీ ఇట్లా ఉంది. చూస్తే నాకైతే నోరు ఊరిపోయింది. కానీ షుగర్ పేషెంట్లో బాగా పనిచేస్తుంది ఇది. నేను కూడా తిందామని 1-2-3 కొంచెం ట్రై చేసిన, కానీ టేస్ట్ అలా